హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా బాగున్నారా? పాస్పోర్ట్ లో పేరు ఎలా మార్చుకోవాలి, సర్నేమ్ ఎలా మార్చుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, మీ పేర్లో మార్పులు ఎలా చేసుకోవాలా, ఇది నాకు చాలా మంది అడిగిన క్వశ్చన్ అండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను నేను. సో మీకు ఎలా ఏది వీలు పడితే అలా చేసుకోండి. సో పాస్పోర్ట్ లో పేరు చేంజ్ చేసుకునేది మీరు కంప్లీట్ గా ప్రాసెస్ ఇండియాలో చేసుకోవచ్చు, లేదు మీరు కోయిట్ లో ఉంటే కోయిట్ లో కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే దీని ప్రారంభం మాత్రం ఇండియా నుంచి అవుతుందండి. సో ఇండియాలో చేయాలంటే అండి, సో మొదట ఏమంటే 4 విధాలుగా ఉంటుందండి. ఇది కనిపించడానికి సింపుల్ గా ఉండే సంక్లిష్టమైన ప్రాసెస్ అండి, టైం టేకింగ్ జాబ్ అండి ఇది. ఇప్పుడు సాధారణంగా మనం పేరు దేనికోసం మార్చుకుంటామంటే, కొందరికి వాస్తు ప్రకారమో, లేకుంటే కొందరికి సంఖ్యాశాస్త్ర ప్రకారమో, లేకుంటే పెళ్లి అయినాక భర్త పేరు చేర్చుకోవడమో, లేకుంటే ఒకవేళ విడాకులు అయితే ఆ పేరు తొలగించుకోవడమో, లేకుంటే ఒక అక్షరం యాడ్ చేసుకోవాలన్నా, తీయాలన్నా, సో ఇవి చాలా ఉంటాయి, రీజన్స్ ఉంటాయి కదండి. సో కలిసి రాలేదని చెప్పేసి పేరు మార్చుకోవాలని చెప్పి డిఫరెంట్ రీజన్స్ తో మనం పేరు మార్చుకోవాలంటారు. ఇది ఇండియాలో సర్వసాధారణమైన ప్రాసెస్ అండి. కాకపోతే దీన్ని చేయాల్సింది అంటే, మీరు ఇండియాలో 4 విధాలు అండి, 4 టైప్ అనమాట. అందులో మొదటిది ఏమంటే, మీరు అఫిడవిట్ ని ప్రిపేర్ చేయాలండి. అఫిడవిట్ ఏమంటే, మీరు నోటరీ దగ్గర వెళ్ళాలంటే వాళ్ళకి మీరు చెప్పారంటే, నా పేరు ఇలా ఉంది, నా పేరుని మార్చుకోవాలా, లేకుంటే ఏదైనా సరే మీరు రీజన్ చెప్పాలన్నమాట, దేనికోసం మీరు పేరు మార్చుకుంటున్నారా రీజన్ వాళ్ళకి చెప్తే, వాళ్ళు దాని ప్రకారము మొత్తం మ్యాటర్ ప్రిపేర్ చేసి దానికి సంబంధించిన స్టాంప్ పేపర్ మీద ఈ విషయాన్ని అంతా టైప్ చేస్తారండి. టైప్ చేసిన తర్వాత దాన్ని నోటరీ ద్వారా గెజిటెడ్ ర్యాంక్ కలిగిన 2 ఆఫీసర్ దగ్గర సైన్ చేసి స్టాంప్ చేస్తారు. అలానే 2 సాక్షుల్ని కూడా దానికి సైన్ చేస్తారండి. అంటే అందులో కంప్లీట్ గా పొందపరచబడ పాత పేరు ఏముంది, కొత్త పేరు ఏ పేరు మారుస్తున్నారు, దానికి కారణం ఏంటి, అయిపోయిందండి. సో ఇది ఈ నోటరీ అంతా సైన్ చేసుకుని ఈ అఫిడవిట్ ని సైన్ చేసుకుని ఇది ఒక ఫస్ట్ ప్రాసెస్ అండి, పెట్టుకోవాలన్నమాట, ఈ డాక్యుమెంట్ పెట్టుకోవాలా. సెకండ్ ఏమంటే, మీరు ఇండియాలో 2 న్యూస్ పేపర్ లో మీ ఈ ప్రకటన ఇవ్వాలన్నమాట. ఏమంటే, ఒకటి అంటే నా పేరు ఇది, ఈ పేరుకు నేను మార్చుకుంటున్నాను అనే ప్రకటనని మీరు 2 న్యూస్ పేపర్లు ఇవ్వాలి. ఆ 2 న్యూస్ పేపర్ ఏమంటే, ఒకటి ఇంగ్లీష్ లో నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా అట్లా ఉన్నాయి కదండి, హిందుస్థాన్ టైమ్స్, దాంట్లో ఇవ్వాలి. అలానే మీ రాష్ట్రంలో అంటే తెలంగాణలో, ఆంధ్రాలో అయితే ఆంధ్రాలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు గాని, సాక్షి గాని, ఆంధ్రజ్యోతి గాని, ఇక్కడ తెలుగులో కూడా మీరు దాన్ని ప్రకటన ఇవ్వండి. అంటే నా పేరు ఇదే ఉంది, కొన్ని కారణాల వల్ల నేను ఈ విధంగా నా పేరును మార్చుకుంటున్నాను, సో ఈ రోజు నుంచి ఇది నా పేరు ఉంటుంది అని చెప్పేసి మీరు ప్రకటన. సో ఇది సెకండ్ స్టేజ్ అండి. ఇది అయినాక మీరు ఏం చేయాలంటే, ఆ నోటరీ అఫిడవిట్ ని ప్లస్ ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ని ఇది తీసుకెళ్లి మీరు గెజిట్ డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేయాలన్నమాట. గెజిట్ డిపార్ట్మెంట్ అంటే ఏం కాదండి, భారత ప్రభుత్వం తరపున ఏమైనా ప్రకటనలు సరే వాళ్ళు ప్రచురిస్తారనమాట. అంటే ఏదైతే వాళ్ళు గెజిటెడ్ పబ్లిషింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రచురణ చేశారో అది భారత ప్రభుత్వం నుంచి ఆమోదించబడింది అని ఉంటుందన్నమాట. అంటే మరి మీరు ఏం చేయాలంటే, ఈ అఫిడవిట్ ని ప్లస్ ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ని తీసుకెళ్లి ఈ గెజిటెడ్ డిపార్ట్మెంట్ కి వెళ్తే వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్ పాటు మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేశారండి. వాళ్ళు మొత్తం చెక్ చేసి మీకు 7 నుంచి 1 వారం నుంచి 10 రోజుల ప్లాన్ అంటే గెజిటెడ్ గా ప్రచురిస్తారనమాట. అంటే వాళ్ళు అన్ని చెక్ చేసి అన్ని ఓకే అయినప్పుడు ఈ మనిషి పలానా పేరు కలిగిన వ్యక్తి ఈ కారణాల వల్ల ఈ పేరును ఇలా మార్చుకున్నాడు అని చెప్పేసి ఇది ప్రభుత్వం ఆమోదించింది అని చెప్పేసి వాళ్ళు ప్రచురిస్తారనమాట. ఆ ప్రచురిన తర్వాత మీకు డాక్యుమెంట్ ఇస్తారనమాట. అంటే గవర్నమెంట్ తరపు నుంచి గెజిటెడ్ చేసిన డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ గెజిటెడ్ ఈ వచ్చింది కదా, ఈ ప్రచురించిన పత్రం మీకు వచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు వెళ్ళి మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ మీరు చేంజ్ చేసుకోవాలి. అంటే మీ సర్టిఫికేట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ లో కానీ, ఆధార్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డులో కానీ ఇవన్నీ కూడా మీరు వెళ్ళి మార్చుకోవాలా. సో ఈ ప్రాసెస్ అండి, ఇది చూడడానికి సింపుల్ గా ఉన్నా కానీ కొద్దిగా కాంప్లికేట్ గా ఉంటుంది, టైం టేకింగ్, ఓపిక చేసుకోవాలా. ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఇప్పుడు మీరు పాస్పోర్ట్ లో ఎలా మార్చుకోవాలంటే, ఒకవేళ మీరు ఇండియాలోనే ఉన్నా అనుకోండి, ఈ గెజెట్ చేసిన పేపర్ ని తీసుకెళ్లి మీరు డాక్యుమెంట్ తీసుకెళ్లి మీరు పాస్పోర్ట్ లో రెన్యూ చేసుకున్నప్పుడు మీరు ఇవ్వచ్చు. లేకుంటే అంతకు ముందు కూడా మీరు వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్ లో కలిస్తే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ టైప్ చేసుకొని మీ మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు మీ పాస్పోర్ట్ లో మీ పేరుని చేంజ్ చేస్తారండి. అది ఇండియాలో అండి. ఇప్పుడు ఒకవేళ గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, దుబాయ్ లో గానీ, ఖత్తర్ లో గానీ, కోయిట్ లో గానీ, ఎక్కడ వాళ్ళు మీరేం చేయాలంటే, ఇక్కడ వచ్చేయండి మీకు ఏదైతే అక్కడ మీరు న్యూస్ పేపర్ చేశారు కదా, ప్రచురించుంటారు కదా, ఆ న్యూస్ పేపర్ కి సంబంధించిన ఒరిజినల్ క్లిప్పింగ్స్ తీసుకోవాలన్నమాట. ప్లస్ అక్కడ చేసిన అఫిడవిట్ కూడా మీరు తీసుకొని
కోయిట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కోయిట్ లో కానీ దుబాయ్ లో కానీ ఎక్కడైనా సరే అండి, అక్కడ ఉన్న ఫేమస్ బాగా రెప్యూటెడ్ మంచి సర్క్యులేషన్ ఉన్న పేపర్ లో మీరు అక్కడ ఇవ్వాలంటారు. కోయిట్ అనుకోండి, కోయిట్ టైమ్స్ కానీ అరబ్ టైమ్స్ లో కానీ ఇలా ఈ పేరు ఉన్న అతను ఈ పేరు ఉంది, నేను ఈ పేరుకు మార్చుకున్నాను, నా సిగ్నేచర్ మారింది అని చెప్పేసి ఇక్కడ కూడా మీరు న్యూస్ పేపర్లో, లోకల్ న్యూస్ పేపర్లో మీరు ప్రకటన ఇవ్వాలా. ప్రకటన ఇచ్చిన తర్వాత ఆ ప్రకటన యొక్క ఒరిజినల్ క్లిప్ ని ప్లస్ ఇండియాలో మీరు సబ్మిట్ చేశారు కదా అఫిడవిట్ గానీ ఆ డాక్యుమెంట్, దాంతో పాటు మీరు అక్కడ ఆధార్ కార్డులోనో లేకుంటే ఏదైనా రేషన్ కార్డులోనో ఎందులో మీరు చేంజ్ చేస్తుంటారు కదా కొత్త పేరు, సో దానికి సంబంధించిన ఐడెంటిటీ పత్రాలు ఇవి తీసుకొని మీరు ఎంబసీకి వెళ్లారనుకోండి, ఎంబసీలో ఇవన్నీ చెక్ చేస్తారనమాట. అంటే ఇక్కడ లోకల్ కోయిట్ లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ కోయిట్ లో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూస్తారు, ఇండియాలో ఇచ్చిన న్యూస్ క్లిప్పింగ్ ప్రచురణ చూస్తారు, అదే విధంగా ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ క్లిప్పింగ్స్ తీసుకుంటారు. ఇది తీసుకొని మిగిలిన ఉంటే ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే అవన్నీ తీసుకొని ఫామ్ కంప్లీట్ ఫిల్అప్ చేసి ఇండియాలో వెరిఫికేషన్ పంపిస్తారండి. ఇండియాలో వెరిఫికేషన్ ఎవ్రీథింగ్ అయిపోయింది, ఏం లేదు, ఎవ్రీథింగ్ ఫైన్ అంటే మీకు 15 రోజుల నుంచి 1 నెల లోపల కొత్త పాస్పోర్ట్ ని మీకు జారీ చేస్తారండి. అంటే కొత్త పేరు మీద మీకు కొత్త పాస్పోర్ట్ ని జారీ చేస్తారండి. సో ఇది ప్రాసెస్ అండి. మీ పాస్పోర్ట్ లో పేరు చేంజ్ చేసుకోవాలి అయితే ఈ ప్రాసెస్ అనమాట. ఇది చాలా మంది నాకు క్వశ్చన్ చేశారండి. హోప్ మీకు ఇది ప్రాసెస్ అర్థమైంది అనుకుంటాను. సో ఇది కానీ నచ్చితే మీరు నా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోప్ ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.